హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈరోజు నేచర్ గార్డెనర్స్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పెద్దలందరినీ సన్మానించారండి. ఈ సన్మాన కార్యక్రమం చూద్దామండి. నేచర్ గార్డెనర్స్ ఫౌండర్ అయిన ఐశ్వర్య గారిని ఘనంగా సత్కరించారు. ఇంకా యూట్యూబర్ ఆదిలక్ష్మి గారు, నేను ఇంకా స్టేట్ అవార్డు గ్రహించిన స్వరూప గారు ఈ సన్మాన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించబడింది. చూడండి, కన్ను పండుగ చక్కగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మన గాజుగా ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. చాలా మంది పెద్దలందరూ ఈ సదస్సుకు వస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సార్ కూర్చోండి. నిర్వాహకులు అందరూ కూడా బిజీగా ఉన్నా కూడా వచ్చి చక్కగా కూర్చొని వెళ్తున్నారు. చాలామంది కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సభా కార్యక్రమం. నేచర్ గార్డెనర్స్ ప్రథమ వార్షికోత్సవం భగవతం రెడ్డి గారు సన్మానిస్తున్నారు ఎంఆర్ఓ గారిని. చూడు, ఈ సన్మాన కార్యక్రమం ఈ నేచర్ గార్డెనర్స్ ప్రథమ వార్షికోత్సవం ఇంత ఘనంగా నిర్వహించిన ఐశ్వర్య గారిని దంపతులు ఎంత ఘనంగా సత్కరిస్తాను చూడండి. ఎన్జీ ఫౌండర్ గారు ఐశ్వర్య గారి దంపతులు అంకిత ఘనంగా సత్కరిస్తాను చూడండి. జవహర్లాల్ కృషి పట్టుదల చాలా ఈ సంస్థను సక్సెస్ఫుల్గా నడిపిస్తారు. ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు మేడం గారు. కూచిపూడి డ్యాన్స్ చాలా బాగా ప్రదర్శించారు. ఇంత అద్భుతంగా ప్రదర్శించారు కూచిపూడి డ్యాన్స్. దీనికి మొదటగా మనకి ఈ ఆలోచన తీసుకొచ్చిందే మన గ్రూపులో పెద్దలు. నాకు మొదటి నుంచి గురువర్యులు. గ్రూపు మొదటి రోజు నాకు ఏం చేయాలో తెలియదండి. నేను ఉండే ఇంటి గృహిణిగా నేను ఒక ఆడపిల్లని ఇంట్లోంచి బయటకు వెళ్ళడం ఎప్పుడు తెలియదు. నేను మా వారి కన్సర్న్లో నేను ఉండి పెరిగేదాన్ని. నాకు పిల్లలు పెంచుకోవడం తప్పించి ఏమీ చేత కాదు. నాకు మొక్కలంటే ఇష్టం. ఆ ఇష్టం నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే నా కుటుంబ సభ్యులు, మరి వారు జీన్స్లో వచ్చిందో ఏమో కానీ తెలియదు, కానీ మా కుటుంబ సభ్యుల సహకారం, మా ఇంటి పెద్దల నాకు అనుదండలు మనకు అన్ని మంచిగా జరుగుతున్నాయి. వారు సహకరించకపోతే ఈరోజు ఇంతవరకు మేము వచ్చేవారమే కాదండి. నాకు పెద్దలు గురువర్యులు శ్రీ డాక్టర్ రామకృష్ణ గారు మరియు వారి సతీమణి సుజాత గారిని, వారిద్దరిని ఒక్కసారి, వారికి ఇష్టం లేదు కానీ మా అందరి కోరిక మేరకు వారిద్దరిని ఒక్కసారి మా పైకి వేదిక వరకు రావాల్సిందిగా కొంచెం. విత్తనాన్ని 10 విత్తనాలు చేసి అందరికీ ఇస్తారన్నమాట. బాగా కూరగాయల దిగుబడి కూడా చాలా బాగా చేస్తారు. ఆ న్యూస్ అందరూ నేర్చుకోవాలి. గట్టిగా మీ కరతాళతో గట్టిగా ఉండాలి. మణి గారు బాగున్నారా? బాబు వచ్చినట్టున్నాడు. చాలా బాగా ఈ గ్రూప్ లో ఆవిడ సహకరిస్తారండి. ఏ అడ్వైజ్ కావాలన్నా ముందుంటారు. అలాగే కూరగాయలు అసలు ఎంతమందికి పంచి పెడతారో. సరే, అయితే ఈయనది మధురవాడ దేవుని అడ్మిన్ అయినా చాలా ముఖ్య పాత్ర. ఎందుకంటే చిన్న చిన్న అది కరెక్టే, ఆయన చెప్పింది 100% కరెక్ట్.
హలో అండి. విరజ చాలా బాగా సర్వీస్ చేస్తుంది. దానికంటే ముందు ఏంటంటే గ్రూప్లో కొంతమంది టెక్నికల్ అడ్మిన్స్ ఉన్నారు, టెక్నికల్గా మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కావాలి కదా. దానిలో కొత్త కొత్త టెక్నాలజీతో కొన్ని పనులు మా అందరికీ చేసి హెల్ప్ చేస్తారు. శ్రీ ఆంజనేయులు గారి దంపతులు ఇద్దరు వేదిక మీదకి రావాలి. అనురాధ గారు కూడా ఇంట్లో ఎన్ని బాధ్యతలు ఉన్నా ఈవిడ గురించి కొంచెం స్పెషల్గా చెప్పాలండి. అంటే గ్రూప్లో మొక్కల గురించే కాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా సహకరించి చాలా బాగా పరిష్కారం చేస్తారనమాట. అంటే దీనికి అంతటికీ కారణం వెనకాల ఆంజనేయులు గారు సపోర్ట్ చేయటం వలన, ఈ అడ్మిన్స్ అందరికీ కూడా ఈ మగాళ్ళందరూ సపోర్ట్ చేయటం వలన ఇంత బాగా చేస్తున్నారు. నానా నీ పేరేంటో నాకు తెలియదు, ఒకసారి వేదిక మీదకి రమ్మా. చాలా కూల్గా బాగా పరిష్కారం చేస్తారు. నీరసంగా వస్తున్నారు. అలాగే రమాదేవి గారు, శ్రీ విజయ్ కుమార్ గారు, శ్రీహరిపురం అండి. ఈవిడ దగ్గర లేని మొక్కంటూ ఉండదు. అసలు ఒక చేత్తో విత్తనం పెట్టారంటే ఎన్ని కాయలు కాపిస్తారో. చాలా సీనియర్ గార్డెనర్ ఆవిడ. గట్టిగా మరొకసారి సపోర్ట్. నెక్స్ట్ శ్రీమతి కవితామూర్తి గారు, మా కవిత. శ్రీ విజయ్ కుమార్ గారు దంపతులు స్టేజ్ మీద రావాలని కోరుతుంది. నాకు సబ్జెక్ట్ మూర్తి గారు, కవితామూర్తి అంటే దానిలోనే ఉంది పేరు, మూర్తి గారు. నాన్న పై నాన్న రావాలమ్మా, ఎక్కడున్నావు నువ్వు? కూరమానపాలెం అడ్మిన్ అండి ఈవిడ. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఐశ్వర్య గారికి రైట్ లెఫ్ట్, తర్వాత కూరమానపాలెంలో అసలు మిద్దె తోటనే అంటే కవిత గారే గుర్తొస్తారు. చాలా ఓపికగా ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తూ చాలా చాలా ఓపికగా చేస్తారండి. అడ్మిన్ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. గట్టిగా గట్టిగా కొట్టాలి. వెంకటేశ్వర గారు చెప్పారు ఇది. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మూర్తి గారికి ఆ మధ్య చాలా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇంట్లో అన్ని బాధ్యతలు, పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తా కూడా ఆవిడ గ్రూప్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకుండా సభ్యులందరికీ ఏది కావాలన్నా అందుబాటులో తీసుకొచ్చి అందిస్తున్నారు. అంటే పూర్తిగా సపోర్ట్ చేశారు. బాబు కూడా బాబు తీసుకెళ్తాడు, మానస్ తీసుకెళ్తాడంట. సెకండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ కిందకి తీసుకొచ్చి సభ్యులందరికీ అందించడం కూడా. అంతేనా? ఇక్కడ నుంచి చాలా దూరం ఈ ప్లేస్ నుంచి మనకి. అలాగే ఎలమంచిలో టెర్రస్ గార్డెన్ అనేది చాలా తక్కువ, అంత చిన్న ఊరిలో. కానీ రాణి వల్ల అక్కడ అందరికీ టెర్రస్ గార్డెన్ పరిచయం అయింది. తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన అన్ని విత్తనాలు కానీ అన్ని పట్టు
షటిల్కి అందిస్తుంది. చిన్న మీట్ ఉన్నా సరే అంత దూరం నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ హెల్ప్ చేస్తుంది, గ్రూప్కి హెల్ప్ చేస్తుంది, ఫ్యామిలీతో సహా వస్తుందంట. వాళ్ళకి ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్లో కూడా చాలా బాగా ఆవులు, తర్వాత తోటలు వేసి చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తారు. మరి మహేష్ గారు ఎందుకు రాలేదో నాకు తెలియదు. మరిది లక్ష్మణుడు, రాముడికి లక్ష్మణుడు ఎలా చేస్తాడో వాళ్ళ మరిది అంత బాగా హెల్ప్ చేస్తాడు ఈ పాపకి. చిన్న చిన్న పిల్లలండి వీళ్ళందరికీ. నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నా. నాకు ఒకళ్ళు చెప్పారు, చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఎంతమంది చేస్తారు చెప్పండి ఇలాంటి ప్రోగ్రామ్స్? నెక్స్ట్ ఇప్పుడు ఆడవారితో పాటు మగవాళ్ళని కూడా ఎందుకు పిలుస్తానంటే నేను చెప్తా. మేము కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ మిత్రులకు అవార్డులు ఇస్తూ ఉంటాం. ఒక 2 సంవత్సరాలు చూశాను, మామూలు ఓన్లీ లేడీస్ వచ్చేవాళ్ళు, ఎవరైతే అవార్డు ఇచ్చేవాళ్ళు వచ్చి చూసేవాళ్ళు. తర్వాత నుంచి చాలామంది అడిగేవాడు, మా ఆయన కూడా పిలవనండి, లేదంటే మాకు ఇంట్లో ఇబ్బంది అండి. వీళ్ళది సాగర్ నగర్ అండి, నేను చెప్పడం మర్చిపోయాను. సాగర్ నగర్ కావాలన్నా టకటగా వచ్చి అన్నీ చేసి పెట్టేస్తూ ఉంటారు. గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ శ్రీమతి చాలా బాగా చేస్తారండి. ఎన్ఏడి సుజాత నగర్లో ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు. 2 చాట్ల కూడా చాలా బాగా చేస్తారు. ప్రభుత్వం వచ్చి మొక్కలు పట్టుకెళ్ళిపోయి వెంటనే డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటారు. నేచురల్ గార్డెనర్స్ యొక్క ఫస్ట్ యానివర్సరీకి విచ్చేసినటువంటి ఇంటి పేరు పారిపోతే వచ్చాను వచ్చింది అనుకుంది. కాలేజీ సెక్యూరిటీ వాడు వస్తాడు చూసుకో. అందరికీ నమస్తే అండి. నేను కేజీ గ్రూప్ మెంబర్ అన్నింటిలో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నిన్న ఇప్పుడు అడ్మిట్స్ వీళ్ళందరికీ గోల్డ్ కూడా ఆర్డర్స్ మీద చేస్తామండి. ఎంతకన్నా ఎక్కువ చెప్పి బోర్ కొట్టదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రంజిత గారు కూడా చాలా సర్వీస్ చేశారండి అడ్మిన్గా ఉంటూ. వాళ్ళ బాబు అబ్బాయి రానన్నా చక్కని పరిష్కారం చెప్తుంటారండి. అవునండి. అలాగే విశ్వాస్ సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు ఒక్కసారి మన సీతమ్మదారిలో విశ్వాస్ సిల్వర్ జ్యువెలరీ వారు మనకి క్లాత్ బ్యాగ్స్ మనకి డొనేట్ చేశారండి. 400 క్లాత్ బ్యాగ్స్ డొనేట్ చేశారు. వారు వారి సిస్టర్ సుజాత గారు ఇద్దరు ఒకసారి అంటే పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బున్న వాళ్ళ వరకు అన్ని రకాల మనకి మొక్కలు పెంచుకునే విధానం 3 స్టేజ్లుగా మనకి అన్ని దగ్గర ఉండి చెప్పేవారు. అందరికీ ట్రైనింగ్ క్లాసులు ఇస్తూ జూమ్ మీటింగ్ అనేది మొదటగా ప్రవేశపెట్టిన వ్యక్తి అండి. మిద్దె తోటల మీద జూమ్ మీటింగ్ కార్యక్రమం ఆయన ద్వారానే మనకు వచ్చింది. కావాల్సిందిగా కోరుచున్నాము. ఆశాలత గారు, నీలవేణి గారు వస్తారండి ఒకసారి. అనకాపల్లి గార్డెనర్స్ గ్రూప్ పెట్టిన నీలవేణి గారు, ఆశాలత గారు, నీలవేణి గారు ఒకసారి రాగలుగుతారు. హరిత విజయనగరం గ్రూప్ సభ్యులు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వారి చేతుల మీదుగా నేను సన్మానం చేస్తున్నాను. మేడం పేరు డాక్టర్ సౌమ్య అండి. డాక్టర్ సౌమ్య గారు మేడం గైనకాలజిస్టు. ఒకసారి వారి హాస్పిటల్ గురించి ఒక్క మాట. అందరికీ నమస్కారం అండి.
ఈ వేదిక మీద నేను మాట్లాడగలిగే అవకాశం కల్పించినందుకు నేషనల్ గార్డెనర్స్ వారికి కృతజ్ఞతలు. నా పేరు డాక్టర్ రుక్మిణి సౌమ్య. నాకు ఒక గైనకాలజీ క్లినిక్ ఉంది. మీకు అందరికీ విజిటింగ్ కార్డ్స్ అందే ఉంటాయి. విమెన్ ప్రకృతి ఎంత దగ్గరగా ఉంటాయో మీకు అందరికీ తెలిసిందే. ఈ నేచర్ గార్డెనర్స్ మీట్లో ప్రకృతి గురించి, మొక్కల గురించి తప్పకుండా మాట్లాడాల్సిందే. సో ప్రకృతి అంటే మనకి చెట్టు ఎలా పెద్దగా పండునిస్తుందో విమెన్ కూడా అంతే. పెద్దగా అవుతాము, పిల్లల్ని కంటాము, మనం అలాగే ఆ పిల్లలు మళ్ళీ పెద్దగా అవుతారు, పండునిస్తారు. సో ఇంకొకటి ఏంటంటే మూన్కి అంటే చందమామకి ఎలా సైకిల్ ఉంటుందో, సీజన్స్ ఎలా ఉంటాయో మనకి అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉంటుంది. సో మీకు ఇంత అందమైన మెన్స్ట్రువల్ సైకిల్లో లేదంటే ప్రెగ్నెన్సీలో, ఇన్ఫర్టిలిటీలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను మీకు అండగా ఉంటాను. మీరు ఎప్పుడన్నా నాకు కాల్ చేయొచ్చు, డౌట్స్ అడగచ్చు, అపాయింట్మెంట్. పైకి రండి. రమాదేవి గారు కొత్తగా ఇంప్లిమెంట్ అయ్యారు, కానీ నాకు 6 ఏళ్ళ నుంచి ఆమె సర్వీసులో ముందుంటానండి. నాకు ఏది తక్కువైనా షీల్డ్ తక్కువ అవుతున్నాయి, డబ్బులకి ఇబ్బంది పడుతున్నామంటే వెంటనే 50 షీల్డ్ తయారు చేసి ఇచ్చారండి. వారి శ్రీహరిపురం గ్రూప్ తరఫున 10,000 రూపాయలు వారి గ్రూప్ సభ్యులందరూ కూడా మనకు కంట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఎన్నో సామాజిక సేవలపై మొక్కుతో ఆయన కూర్మంపాలలో లయన్స్ క్లబ్ ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారండి. సుబ్రాజ్ గారు లయన్స్ క్లబ్ లో ప్రెసిడెంట్, జోనల్ చైర్మన్, ఆర్సీ వంటి అనేక హోదాలలో పనిచేసి ప్రస్తుతం జిల్లా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఉన్నారు. ఇలాంటి వారు మన గ్రూప్ మెంబర్ ఇంకా మంచి దీని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అని భావిస్తూ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పిలవడానికి కూడా కాకపోతే సార్ మీరు మాకు వచ్చి చాలా మంచిగా మాకు చెప్పారు, అభినందించారు. మీలాంటి వారు మాతో కలిస్తే ఇంకా మేము పచ్చదనాన్ని పెంపొందించగలమని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాబు గారికి చెప్పాలంటే ఆల్రౌండర్ ఇవ్వచ్చండి. ఏదైనా సాయం అంటే ఫస్ట్ నేనున్నానంటూ మా గ్రూప్ తరఫున ఆయన నుంచి కార్యక్రమాలు చూస్తున్నారండి. అమర్ బాబు గారు ఎవరో కాదు, మన అడ్మిన్ సౌజన్య గారి మావయ్య గారే. సో ఇద్దరు ఉన్నారు మనకి ఇక్కడ సేవ చేయడానికి, ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారు. మిటిగేషన్కి, అలాగే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి, పొల్యూషన్ని అరెస్ట్ చేయడానికి కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. అలాగే ప్లాంటేషన్తో పాటు ఇంకా సొసైటీకి ఉపయోగపడే మిగిలిన యాక్టివిటీస్కి కూడా మీరు మీ యాక్టివిటీస్ని డైవర్సిఫై చేయాలని, మిగిలిన యాక్టివిటీలో కూడా మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని. సాయిల్ అవ్వచ్చు, టెంపరేచర్ అవ్వచ్చు. వీడియో ఆప్షన్ పెట్టారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. నేచర్ గార్డెనర్స్ ప్రథమ వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహించాను. ఐశ్వర్య మేడం గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చాలా చక్కగా నిర్వహించారు. థ్యాంక్ యూ.